నాతో నిజం చెప్పించాలంటే నువ్వు మరో జన్మెత్తాలి. అక్కర్లేదు, ఈ ఇంజెక్షన్ ఇస్తే చాలు. నువ్వే గలగల అంటూ దాచిన నిజాలు, నువ్వు చేసిన దారుణాలు మొత్తం నీ అంతటా నువ్వే చెప్తావు. ఇది అంత పవర్ఫుల్. ఏంట్రా భయపెడుతున్నావా? నువ్వు భయపడుతున్నావని నాకు అర్థమైంది. యాక్చువల్లీ మందు పనిచేయడానికి ముందు భయం క్రియేట్ అవ్వాలి. ఆ స్టెప్ ముగిసింది కాబట్టి ఇప్పుడు తర్వాత స్టెప్ ఇంజెక్షన్. దీన్ని నీకు వేసిన వెంటనే పని స్టార్ట్ అవుతుంది. నేను నీ పని పట్టడం మొదలవుతుంది. అనవసరంగా నాతో ఆడుకోవద్దు. నేను నీ లైఫ్ ని డిస్టర్బ్ చేశాను, ఒప్పుకుంటాను. దానికి నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, పడేస్తాను. డబ్బా? చచ్చా, నా ప్రొఫెషన్లోనే నాకు బోలెంత డబ్బు దొరుకుతుంది. కానీ నీ వల్ల నేను అనుభవించిన మెంటల్ టార్చర్ ఎలా పోతుంది? నిన్ను దెబ్బ తీస్తేనే పోతుంది. ఈ ఇంట్లో నీ చాప్టర్ నా చేతిలో ముగిస్తేనే నీ మీద ఉన్న పగ చల్లారుతుంది. విశాల్, నేను చెప్పేది విను. ఇంజెక్షన్ చేసావో బాగోదు. నీకు నా గురించి తెలుసు. నా గురించి నీకు తెలియదు. విశాల్, నమ్మట్లేదు కదా? వద్దు విశాల్, వద్దు చెప్తున్నాను. వద్దు వద్దు, విను. విశాల్ ఆగు, చెప్తున్నానా? వద్దు విశాల్, వద్దు వద్దు, ఆగు, విను. నీ ఇంజెక్షన్ కింద పడిపోయింది. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నా దగ్గర ఇంకొకటి ఉంది. దర్శన్, కొత్త స్టాక్ గురించి ఒకసారి స్టాఫ్ మీటింగ్ అరేంజ్ చేయాలి. కాస్త ఆ ఏర్పాట్ల సంగతి చూడు. అలాగేనమ్మా. ఏదో ఊరెళ్తున్నట్టు భుజాన బ్యాగ్ ఏంట్రా? మల్లెపూలని ఎలా చెప్పాలి? గాడ్. నాన్న, ఆఫీస్ ఫైల్స్ నాన్న. ఏమండి, మీకేమైనా మల్లెపూల వాసన వస్తుందా? అవునానందా, ఎక్కడి నుంచో వస్తుంది. దర్శన్, నువ్వేమైనా? అబే, అలాంటిదేం లేదు నాన్న, ఏం లేదు. ఆగు దర్శన్, ఏంటి చాలా హడావుడిగా ఉన్నావు? మళ్ళీ ఏమైనా బయటికి వెళ్ళాలా ఏంటి? ఏం లేదు పెద్దనాన్న. ఏమండి, మల్లెపూల వాసన వస్తోంది, ఎక్కడి నుంచి? దర్శన్ బాబు, నువ్వు రాగానే ఈ పూల వాసన వస్తుందేంటి? అంటే పెద్దనాన్న, అది సెంటు, జాస్మిన్ సెంటు. మార్నింగ్ ఎప్పుడో స్ప్రే చేసుకున్నాను, ఆ స్మెల్ ఇంకా వదలలేదు. అంతే అంతే. ఇది నీకు. ఇక్కడ నా చీరలన్నీ అమ్మడం అయిపోయింది. ఇప్పుడు విమానం ఎక్కి అమ్మేసిస్తాను. అమ్మే, అదేందమ్మే అందరికి చీరలు ఇచ్చి ఆనంద గారికి ఇవ్వలేదేంది? అయ్యో, మర్చిపోయానే, మీకు ఏ చీర బాగుంటుంది?
అయితే మీకు బాగుంటుంది. తీసుకోండి. ఈ చీప్ చీరలు ఎక్కువగా పని మనుషులే కట్టుకుంటారు. అయ్యో, ఏం పర్వాలేదు. మీరు ఈ చీర కట్టుకుంటే మిమ్మల్ని ఎవ్వరూ పని మనిషి అనుకోరులే. ఈ చీర కట్టుకుంటే మీరు పని మనిషి కన్నా చీప్గా ఉంటారు. అయ్యో, తీసుకోండి. ఇక్కడ పెట్టారే, బాగుంది బాగుంది. ఏ, ఈ చీప్ చీర మీకు నచ్చలేదా? పోనీ ఇంకా బాగా చీప్ చీర ఇవ్వమంటారా? తొందరగా చెప్పండి. చీప్ అంటే